ఏం పేరు అండి? నా పేరు కడ్డమూరు రమేష్. ఎవరు? పులిపాడు. ఈ చూసావా హైబ్రిడ్? హైబ్రిడ్ బాగుంది. ఇది ఫామ్టెక్ వాళ్ళు వచ్చేసరికి ISWA 117. దీంట్లో నీకు ఏమైనా నచ్చింది క్యారెక్టర్? ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నావు? ఏంది? నేను ఎకరానికి 30 నుంచి 35 దాకా వస్తుంది అనుకున్నా. ఇందులో క్యారెక్టర్ వచ్చేసరికి క్యారెట్ 6-3 టైపు. కాయ సైజ్ అయినా లావ్ అయినా బాగుంది. రంగు క్వాలిటీ బాగుంది. మీకు ఏదైనా నల్లికి కానీ నల్లికి తామర పురుగుకి బొబ్బెరకి నెంబర్ 1 తట్టుకుంది. ఇబ్బంది వేసుకో తగ్గిస్తుంది. వేసుకోమని చెబుతా. నాకు కూడా నర్సరీ ఉంది కాబట్టి జర్మినేషన్ కూడా బాగుంది. నేనే పెంచింది ఇది. నారు కూడా జర్మినేషన్ బాగుంది. మొలక శాతం ఏదైనా చెబుతాను. మీరన్నా మీరే ఊరి నుంచి వచ్చారన్నా? ఇరికేపల్లి అన్న. దాచిపల్లి ఇరికేపల్లి. చూసావు కన్నా ఎట్లా ఉంది? ఏంది ఫీల్డ్? ఇది బాగుందన్న. మా ఇరికేపల్లి దగ్గర మా పెద్ద లక్ష్మారెడ్డి అన్న. మా ఇరికేపల్లి విత్తనం వేసుకోవాల్సిన విత్తనం అన్న. ఇలా నేను చూసిన ఫీల్డ్ లో నెంబర్ 1 విత్తనం అన్న. ఇక ఈ విత్తనంలో స్పెషాలిటీ ఏంటంటే కాయ సైజు కానీ విత్తన సైజు కానీ క్వాలిటీ కానీ చేను వర్ణం కానీ ఫస్ట్ అలా ఉందో లాస్ట్ లో అలా ఉంది. తామర పురుగు కానీ నల్లికి కానీ సూపర్ తట్టుకుంటుంది విత్తనం. దీని బెనిఫిట్ ఏంటంటే కోతకులు చాలా తక్కువ. కింటాకి 3 నుంచి 4 కోస్తారు. యాక్చువల్గా అయితే మళ్ళీ దీనికి తాలు శాతం చాలా తక్కువ. ఇది కూడా దీనికి మొక్క కూడా కొద్దిగా 1 ఇంచ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే ఎడగా బాగుంటది. 15,000 ఎకరం బట్టి మొక్క కూడా 13,000 14,000 వేసుకోవచ్చు ఈ ఎకరం. యాక్చువల్గా ఏంటంటే ఇది కొమ్మ బాగా అవుతుంది, బొట్టలాగా వస్తుంది. కింద నుంచి కాపు స్టెప్ కాసుకుంటూ పోతుంది. కిందకాయ కూడా కోస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అది కొంతమంది రైతులేమో ఆగమైద్దని పచ్చికాయ అయితే కొంతమంది రైతులేమో కొయ్యరు. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది పెరిగిద్దని కోస్తారు. ఎస్టిమేషన్ ఎన్ని క్వింటాలు అవుతుంది? నా ఎస్టిమేషన్ 25 నుండి 30 దాకా వచ్చింది ఈజీగా. కాసిన కాయ వరకు ఇంకొక స్టెప్ మళ్ళీ 40 వేస్తే మళ్ళీ మొత్తం ఎంత వస్తే అప్పుడు 40 దాకా నమ్మకంగా వస్తాయి. ఈ విత్తనాలు వచ్చేసరికి SVRC గురిజాల. ఓకే. కాంటాక్ట్ నంబరు 9948073140. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇతర కావచ్చు SVR టెక్ గురిజాల.